నమస్కారాలు. నేను ఎన్నికల సమయంలో పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. నేను ఇప్పుడు కాదు, 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే సమయంలో 92, 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలామంది. ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, ఆర్థిక సంస్కరణలు తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది. అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా. నేను మాట్లాడా, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వం ద్వారా చేపించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయాను. దట్ 2004. ఆ రోజు నేను కానీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో. ఇది వేరే చరిత్ర. అది విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్.
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం. నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మెరుగు ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే, కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది, ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, ఇప్పుడు 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్ 14 ట్రాఫిక్ని బట్టి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. హైదరాబాద్లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఔటర్ రింగ్ రోడ్ 163 కిలోమీటర్స్, 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్. ఇవి చేశాం. అదే మాదిరిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను. టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలామంది ఎగతాళి చేశారు. టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని. ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంది. సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు. ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీరందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎంపవర్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ, ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ అడ్రస్ చేయాలి. ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి. ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను. పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్ దట్ వన్ పెన్షన్. అది కూడా నేను 4,000 ఇచ్చాను, 6,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను, వల్నరబిలిటీ బట్టి. 4,000 రూపాయలు ఏజ్ మితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను. అదే సమయంలో 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను. అదే సమయంలో 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 ఇచ్చాను. 15,000 మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం 15,000 వస్తూ ఉంది, వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళనైతే ఇచ్చాం. దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రార్డనరీ. ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల ఇండివిజువల్ వ్యవస్థ బాగుపడింది. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు. ఆధార్, ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది. దారిలో పోతా ఉంటే నేను సో అండ్ సో అంటే నువ్వు సో అండ్ సో అంటే చెప్పా వేలు ముద్రలు తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చో అన్నీ కూడా వచ్చేస్తాయి. దట్ ఈజ్ ఇట్ ఈస్ కామ్. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్కి వీళ్ళందరినీ కలిపాను. వీడిగా ఉన్నారు ఇంతవరకు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టినా, లేకపోతే పెన్షన్ ఇచ్చినా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తూ ఉంటారు.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్పిఐ అకౌంట్, నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా. మొన్న నేను 10% ఇళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు. కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి. ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం. నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ హౌస్ ఈస్ అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈజ్ మై గోల్. అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి. అందుకే P4 అన్నాను. జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ను బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను. అదే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికోసమే పనిచేస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే, ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జిఎస్టిపి, దేశం జీడిపి. మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు ఇచ్చేస్తారు. దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1%, 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం ఎగతాళి చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఏ విధంగా నేను చేయబోతున్నానో, నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం. నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద దొరుకుతారు. మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దేశంలో ఫస్ట్ టైం 16 లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది ఇలా ఆంధ్రలో 16 లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు, ఆన్లైన్లో పంపించారు. అవన్నీ తీసుకున్నాం. నేను మళ్ళీ ఆలోచించి 10 సూత్రాలతో విజన్ తయారు చేశాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. బై
లైక్ అబ్బాయి అండి. ఓకే, క్యారీ ఆన్. ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదరన్ స్టేట్స్, దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గ్రోత్ సినారియో, జిఎస్టిపి ట్రెండ్స్, ఇప్పుడు 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ఈ 7 నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఈ పక్క చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్, షేర్ ఇన్ జీడిపి, నేషనల్ జీడిపి కింద, పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ, షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద, ఇది నెంబరు, ఇది పర్సంటేజ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది 23-24 ఉంది, 24-25 నెక్స్ట్ వస్తుంది. 14,22,094 మంది, తెలంగాణ 15,01,981, కేరళ 11,46,109, తమిళనాడు 27,21,571, కర్ణాటక 25,733. ఇక్కడికి వచ్చాక మీరు చూస్తే షేర్ ఆఫ్ ఇక్కడ ఇదైనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్లో 5,32,00,000 ఆంధ్ర, 3,81,00,000 తెలంగాణ, 3,60,00,000 కేరళ, 7,69,00,000 తమిళనాడు, 6,79,00,000 కర్ణాటక. అంటే ఇక్కడ చూసినప్పుడు 5 కోట్ల, ఇక్కడ తెలంగాణ వచ్చింది 15 లక్షలు వచ్చింది, పాపులేషన్ 3.81. ఆంధ్రప్రదేశ్ 14,22,000, 5.32. ఇక్కడికి పర్ క్యాపిటల్ వస్తే 2,37,951, తెలంగాణ 3,56,564, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ, తమిళనాడు 3,15,220, కర్ణాటక 3,32,926. ఏరియా చూస్తే 163 స్క్వేర్ 1000 స్క్వేర్ 163,000, 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ వచ్చే తెలంగాణ 1,12,000, ఇక్కడ కేరళ 38,090, ఇక్కడ వచ్చే తమిళనాడు వచ్చే కొద్దికి 1,30, అంటే ఆంధ్ర కంటే తమిళనాడు తక్కువ. కర్ణాటక చూస్తే 1,91,000, తమిళనాడు జనాభా ఎక్కువ, ఏరియా తక్కువ. కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది, ఆంధ్రాకు ఎక్కువ ఉంది, తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ ది సినారియో, మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్, ఇది ఒక అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జిఎస్టిపి అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047, దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ, US, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి.
ఇది 47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి లక్షలు 78 లక్షలు అవుతుంది, ట్రిలియన్లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇది డాలర్స్లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం, మనం 10%లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 కానీ మనం గ్రో అయితే 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 1.69 ట్రిలియన్ US వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 28,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. ఇది కంటిన్యూ చేస్తే 13.5 కంటిన్యూ చేస్తే దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే 2.74 ట్రిలియన్ US. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 కానీ కంటిన్యూగా చేయగలిగితే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే. అదే మరి 45,787. ఇప్పుడు అమెరికాలంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. నార్మల్గా 7.5 గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం, 15 గ్రో అయితే ఇక్కడ ఉంటాం. డిఫరెన్స్ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. డబుల్ కాదు, 4.5 times. 4.5 times. That is the difference. Double the growth. ఆదాయం 4.5 times. సంపద 4.5 times. CAGR క్యూములేటివ్గా వచ్చే కొద్దిగా 400 రెట్లు పెరిగిపోతుంది. చూపిస్తాను, నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను, అవన్నీ మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 15% గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే 18.47 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి. దీనివల్ల నాకు 64,646 కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది. ఏది ఎఫ్ఆర్బిఎం. దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ 1,20,056 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి 1,84,703 కోట్లు వస్తుంది. అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే 20,645 కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు. ఇది చూసినప్పుడు మీకు 7.5 to 15 డబల్ $10,384 నుంచి $45,787 4.5 times. ఇది ఇక్కడ చూస్తే 13,18,000, ఇక్కడ 58,14,000 4.5 times. అంటే ఒక్క డబుల్ గాని చేస్తే 4.5 times ఇన్కమ్ 2047. ఈ సినారియోలు 7.5, 10, 12.5, 15. దట్ ఈస్ ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది. అందుకే నేను ఎప్పుడూ 15% గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు. 1% గ్రోత్ వల్ల ఏంటి లాభాలు, డబల్ అయితే ఏంటి లాభాలు అనేది ఒక్కసారి మీకు చూపించాను. దట్ ఈజ్ అవర్ గోల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03% గ్రో కాగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03%. దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం 4-5 ఏళ్ళు. జీడిపి గ్రోత్ రేట్ 15% వేసాం. ఎంత వస్తుందని. బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్గా ఎంతవరకు వస్తాయి, అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,860 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. నాలుగో కాలం టోటల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ అవైలబుల్ అంటే అన్ని కలిపి, రెండు కలిపి. ఇది అడిషనల్ అంటే ఈ ఇయర్ కంటే ఎట్లా పెంచుకుంటా వస్తుంది అనేది. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్కి ఆదాయం అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇంత గ్రోత్ వస్తే ఇది పెరుగుతుంది అనమాట. అదే కానీ ఇదైతే ఇది మామూలుగా ఇవన్నీ కూడా రెండు కలిపి బ్రేకప్ ఇచ్చాం దానికి. ఏది బారోయింగ్ స్పేస్, స్టేట్ ఓన్, టోటల్, ఈ రెండుకి టోటల్ అది. ఇది అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ది స్టేట్. 1% పెరిగితే ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ 1,376, సెకండ్ ఇయర్ 1,847, మూడో సంవత్సరం 2,124, నాలుగో సంవత్సరం 2,442, ఐదో సంవత్సరం 2,809 కోట్లు 1% పెరిగితాయి. ఈసారి 4.03 పెరిగాం. 4.03 అంటే ఈ సంవత్సరం గ్రోత్ రేటు రఫ్గా ఎస్టిమేట్ చేసింది 12.94. 12.94 పెరిగిన దానికి 4.03 కంపేర్ టు లాస్ట్ ఇయర్. దానివల్ల దీన్ని 4 రెట్లు మీరు పెంచుకోవచ్చు. ఆ ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ని అది మా వాళ్ళు అక్కడ వేయలేదు, దాన్ని డివైడ్ చేశాం. 1% ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ 1,376, రెండవ సంవత్సరం 1,847, మూడవ సంవత్సరం 2,124, నాలుగవ సంవత్సరం 2,442, ఐదో సంవత్సరం 2,809. అంటే ఐదో సంవత్సరానికి 5%, 4%గా నాకు చూస్తే మోర్ దెన్
12,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది. ఓన్లీ ఆదాయం వరకే. సో నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం ఇక్కడ బ్యాక్. ఎఫ్ఆర్బిఎం 1,13,00,000 పెరుగుతుంది. నాకు ఇది 3,23,23,00,000 వస్తుంది టోటల్గా. ఎఫ్ఆర్బిఎం కానీ అదనపు ఆదాయం కానీ స్టేట్ ఓన్ రిసోర్సెస్ కానీ రెండే ఇక్కడ. ఒకటి ఎఫ్ఆర్బిఎం, ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ టాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం. రెండు కలిపితే 3,23,000 నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి. దట్ ఈజ్ వేర్ మన బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకోవడం, మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం, ఇదే కానీ ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి, నేనేం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేస్తే ఏమవుతుంది? సర్వీసింగ్ చేయాలి. డెట్ సర్వీసింగ్, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా దానికి అప్పు చేయాలి. కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్లో చిక్కకపోయి కడానా డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, అనేక సమస్యలు వస్తాయి. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా. అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి. అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్టిపి, పర్ క్యాపిటా ఇన్కమ్. నా దగ్గర డబ్బులు ఉంది, ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, డైరెక్ట్గా కూడా ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్, ఆటోమేటిక్గా జిఎస్టీ వస్తుంది. దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మన లాంటి వాళ్ళందరిపైన ఉంది. పదే పదే చెప్పగలిగితే, ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీ జీవన ప్రమాణాలు పెంచాలి. జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? నా ఆదాయం పెరగాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ. ముందు ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఈ మూడు వల్ల ఒక సైకిల్ ఇది. అందుకనే దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగిందని దానికి 10 సంవత్సరాలు తీసుకుందాం. ఈ 10 సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ 3 కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తూ ఉంటాం. 1,48,196 కోట్లు అగ్రికల్చర్, సర్వీసెస్, ఇవన్నీ వరుసగా ఇచ్చాం. ఓవరాల్గా చూద్దాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. 14-15లో 5,24,976 కోట్లు జిఎస్టిపి. ఈరోజు 16,06,109 కోట్లు. ఇది గ్రోత్ అన్నమాట. మోర్ దెన్ 2.5 times, 3 times. 10 ఏళ్లలో మోర్ దెన్ 3 times. ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్లో కూడా 93,903 కోట్ల 3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. అది ఈరోజు 2,68,653 24-25కి వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఇచ్చాం. లాస్ట్ టైం 8.20 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి 12.90. ఇక్కడ కూడా జిఎస్టిపి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ 8.60 ఉంటే ఈసారి 12.94. కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెజర్ చేస్తామని చెప్పాను. జిఎస్టిపి చెప్పాను, పర్ క్యాపిటల్ చెప్పాం. 10 ఏళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 13.5% గ్రో అయ్యాం. ఈ 5 ఏళ్ళు 10.32 గ్రో అయ్యాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 8 ఉంటే ఈసారి 12.94 అంటే 4.03% గ్రో అయ్యాం, పెంచాం. ఇది అగ్రికల్చర్లో ఈసారి 16, అప్పుడు కూడా 16.6% 5 ఏళ్ళలో పెరిగాం. ఇండస్ట్రీ 11.9, సర్వీసెస్ 11.9, 13.5. ఇక్కడికి వచ్చేందుకు 10.22, 11.33, 10.84, 10.32. ఈ సంవత్సరం ఇది 15.86, 6.71, 11.70, 12.94. ఇండస్ట్రీ పైన
బాగా డ్యామేజ్ అయింది, దాన్ని రికవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్. ఇక్కడ 14లో 4.21% జీడిపిలో మన షేర్ ఉంటే అది 4.96 పెరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే 24-25కు 9.7 కరెంట్ ప్రైస్ ఉంటే మంది 12.94, అంటే దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే 3.24% మనం ఎక్కువ గ్రో అయ్యాం. లాస్ట్ ఇయర్ కంటే 4.03 ఎక్కువ గ్రో అయ్యాం. ఈ సంవత్సరం దగ్గర 3.24% గ్రో అయ్యాం. కానీ ఇప్పుడు కూడా $3.82 ట్రిలియన్ దేశ సంపద అయితే మంది 0.19 ఉంది ట్రిలియన్. ఇది మీకు క్లారిటీ కోసం. ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే 4.4%, 4.45 కాన్స్టెంట్ ప్రైసెస్. ఇప్పుడు ఈ పీరియడ్లో 4.82, తర్వాత 4.96 ఇప్పుడు మళ్ళీ. ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్ ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 13.21% పెరిగింది 5 ఏళ్ళు, 14-19. తర్వాత అది 9.18కి తగ్గిపోయింది. జిఎస్టిపి తగ్గిపోయింది, పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోయింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. దగ్గర ఎంత పర్సంటేజు? 4.03 తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొందికి ఈసారి 12.9 పెరిగింది. అప్పుడు 13.21, ఇప్పుడు 12.9 పెరిగింది. ఇది 8 మొత్తం కలిసి ఆవరేజ్ 9.18. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తలసరి ఆదాయం $3,169 ఆంధ్రప్రదేశ్, దేశం $2,361. దేశం కంటే ముందున్నాం, సౌత్ ఇండియా మనం అందరికంటే తక్కువ ఉన్నాం. కానీ ఓవరాల్గా $3,169 ఈ సంవత్సరానికి వచ్చాం. నెక్స్ట్ ఇది ఏపీ జిఎస్టిపి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఎఫ్ఏఈ 2024-25కి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇవి ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అట్ గ్లాన్స్ ఇచ్చి సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తాం. అది రేపు బడ్జెట్లో వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తయారు చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ, జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇవన్నీ కూడా మీకు 23, 24, 24-25 మీకు ఇచ్చాం. అప్పుడు 2,37,951 ఉంటే ఇప్పుడు 2,68,653 రూపాయలు ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. అదే మరిగా 8.2 పర్ క్యాపిటా ఇన్కమ్ అప్పుడు పెరిగితే ఇప్పుడు 12.9% ఇప్పుడు పెరుగుతుంది. జీవీఏ అదే మరిగా జిఎస్టిపి 12.94. ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బాగా గ్రో అయింది, 15.86. ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఒక సంవత్సరం ఫోకస్ చేస్తే ఆ సంవత్సరం పంటలు వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన దానివల్ల 15.8% వచ్చింది. అంత మునుపు కూడా 16.6% వచ్చింది 5 ఏళ్ళు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయానికి, రైతుకి పండుగ. ఎప్పుడైతే ఆ చేసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నామో దానివల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. రెండోది, ఈరోజు మీరు చూసినప్పుడు 1,500 కోట్ల రూపాయలు బకాయిలుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లు అన్నీ పే చేసి 24 గంటల్లో డబ్బులు ఇవ్వగలిగాం. మాయిశ్చర్గా అన్ని స్ట్రీమ్లైన్ చేశాం. దిగుబడి పెరిగింది, చాలా వరకు కంట్రోల్ చేసి ఇది క్లియర్గా అన్ని విషయాల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యవసాయంలో ఏమేమి పెరిగిందని.
ఇండస్ట్రీ సెక్టర్ మాత్రం 6.71 పెరిగింది, సర్వీస్ సెక్టర్ 11.7. ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ 10% పెరిగింది, 6.6% ఇండస్ట్రీ పెరిగింది, 10.5% సర్వీస్ సెక్టర్ పెరిగింది. ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం. దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇవి మొత్తం 3 సెక్టర్లలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇపక్ ఆల్ ఇండియా సేమ్ ఇది ఓకే. ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే మామూలుగా కరెంట్ ప్రైసెస్లో మనం తీసుకుంటాం. కాన్స్టెంట్ ప్రైసెస్ పోతే తగ్గుతుంది. కాన్స్టెంట్ ప్రైసెస్ పోయినప్పుడు జిఎస్డిపి 9.24% ఇప్పుడు వచ్చాం. అదే లాస్ట్ ఇయర్ 6.18కి వచ్చారు. పర్ క్యాపిటా 5.84కి వచ్చారు. మనం 9.23కి వచ్చాం. ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసినప్పుడు జిఎస్డిపి 6.4, 5.3 పర్ క్యాపిటా. ఆల్ ఇండియా లెవెల్లో తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. 10% వచ్చేసాం. జనాభా తగ్గడం, జిఎస్డిపి పెరగడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్లో ఒక 5-6 సెక్టర్స్ ఉన్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, లాగింగ్ అండ్ ఫిషింగ్, అక్వాకల్చర్. ఈరోజు మనం చూస్తే 4,48,382 కోట్ల నుంచి 5,19,485 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 3.49 ఉంటే ఇప్పుడు 15.89 అయింది. అగ్రికల్చర్ 22.86, హార్టికల్చర్ 21.29, లాస్ట్ ఇయర్ -5.27, హార్టికల్చర్ 5.78, లైవ్ స్టాక్ 5.63, 10.01. ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరీ మాట్లాడుతానండి. అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసాను. పెంచితే ఏం పెంచారు? 5.63 పెరిగింది. ఇప్పుడు 10.01 వచ్చింది. చాలదు. మినిమం 15% పైన పెరిగే అవకాశం ఉంది. ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం. లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది. దాని మీద శ్రద్ధ పెడుతున్నారు. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 4.29, ఇప్పుడు 2.49. దీంట్లో ఆ రెడ్ శాండ్ వుడ్ అవన్నీ అమ్మడం వీలు కాలేదు. ఆ ప్రాబ్లం ఉంది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 2.02కు పడిపోతే 16% పెంచాం. ఇది అవకాశం ఎక్కువ ఉంది. 25 నుంచి 30% పెరుగుతుంది. హార్టికల్చర్ 25% పెంచే అవకాశం ఉంది. లైవ్ స్టాక్ 15% పెంచే అవకాశం ఉంది. ఈరోజు అదే చెప్పాము మా వాళ్ళందరికీ. దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను. అగ్రికల్చర్ కూడా మనం నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, బయ్యర్స్ని తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇప్పుడుండే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా అన్నిటికి కూడా. నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్. ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీయింగ్ మైనస్ ఉంది. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది. అది రికవర్ చేసాం, కానీ ఇంకా మైనస్ ఉంది. 1.38, లాస్ట్ టైం అయితే 22.75. మ్యానుఫ్యాక్చరింగ్ 11.44, ఈసారి 6.57. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవన్నీ 22.61. కన్స్ట్రక్షన్ 9.97, 10.47. ఆవరేజ్ అని మీరు చూస్తే ఇది ఓవరాల్గా ఆవరేజ్. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్టర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఫర్దర్. బాగా చేయాల్సిన సెక్టర్ ఇది. ఇది మీరు చూసినప్పుడు ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 9.65 నుంచి 11.32, రైల్వేస్ 5.94 నుంచి 6.43, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 10.73 నుంచి 13.70, కమ్యూనికేషన్స్ 14.42 నుంచి 15.28, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ 10.28 నుంచి 14.61, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 12.64 నుంచి 11.13, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.76 నుంచి 5.21, అదర్ సర్వీసెస్ 10.57 నుంచి 12.15. మొత్తం సర్వీస్ సెక్టర్లో 10.3 నుంచి 11.7.
ఇవి వేరియస్ సెక్టర్స్, వీటికన్నిటికీ తక్కువ ఇన్వెస్ట్మెంట్. అట్ ది సేమ్ టైం కొంచెం ఫోకస్ చేస్తే టూరిజం 20% గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎకానమీని బట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఊపు వస్తుంది. దీని మీద ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ మూడ్లో కూడా మీకు చూపించింది ఏ విధంగా ఎకానమీ గ్రో అవుతుందని చూపించాం. దానివల్ల తలసరి ఆదాయం ఎటు పెరుగుతుంది చూపించాం. లాస్ట్కి వచ్చే ఓన్లీ 1 స్లైడ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ కూడా మీకు చూపిస్తాం. దాని మీదనే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఇది 2016లో ఏపీ ఇవన్నీ పాపులేషన్ అన్నమాట 4.95 కోట్లు. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో 122 కోట్లు. ఇప్పుడు 21 అయింది, 26కు వస్తున్న 143 కోట్లు. ఇండియా అయితే మంది 5.38. ఆల్ ఇండియా 1.8కి వస్తూ ఉంది, మంది 1.51కి వస్తూ ఉంది. 31 వచ్చే కొద్దికి 148 కోట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 5.42 కోట్లు, 1.72, 1.5కి వస్తున్నాం. 2046కు చూస్తే 161 కోట్లు, ఇక్కడ 5.42 లక్షలు. ఇక్కడి నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది. 31 నుంచి వరుసగా స్టాగ్నేషన్, ఇంకా డిమినిషన్కి వస్తున్నాం. అంటే 31 నుంచే డిమినిషన్కి వచ్చేస్తాం. ఇప్పుడు మన రేటు కానీ ఇట్నే ఉంటే కంట్రీ కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డిమినిషన్కి వస్తుంది. 51 తర్వాత కంట్రీ కూడా తగ్గిపోతుంది పాపులేషన్. దీనికోసం నేను ఏమంటున్నానంటే పాపులేషన్ మేనేజ్మెంట్ రీప్లేస్మెంట్ 2.1 రీప్లేస్మెంట్ ఎవ్రీ కపుల్ 2.1 చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. ఎక్కువైతే ఎక్కువ అవుతుంది, తక్కువైతే తగ్గిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే 2025 1.8 అక్కడ ఉన్నారు. ఇప్పటికే 1.93 21కే. అంటే కంట్రీలో కూడా పాపులేషన్ తగ్గుతూ ఉంది. మందైతే 1.51 ఇంకా బాగా తగ్గిపోయింది. సౌత్ ఇండియా మొత్తం డేంజర్ ట్రెండ్లో ఉంది. డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి. ఇంకా రాను రాను ఇప్పుడు సౌత్ కొరియా 0.7, జపాన్ సేమ్ థింగ్, ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్. చైనా కూడా ఇంక డిమినిషింగ్ పాపులేషన్. వాళ్ళకు మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు. మన జనాభా పెరిగింది. ఇది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ మనం కూడా తగ్గుతాం. సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ అసెట్. ఆస్తి జనాభాని అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాని శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. సో వీ మస్ట్ నో హౌ టు విజువలైజ్ థింగ్స్, వర్క్ ఫార్వర్డ్. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకున్నది మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం. సంపద సృష్టించడం 15%. ఈ సంవత్సరం 12.94 వచ్చిందంటే ఇప్పటికే దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ట్రాక్లో పెట్టాం. పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కాబట్టి అది అయిపోతుంది. తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం. అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోనే ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల, గోదావరి, పెన్న నదుల అనుసంధానం చేస్తే మనం మీరు చూశారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది.
దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళందరూ ఎక్కువ నీళ్లు వాడేశారు, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, గార్డెన్స్ పెట్టుకున్నారు, మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు, డ్రై అయిపోయింది, మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్, దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్. వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, భూమి ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఆకాశం హద్దుగా పనిచేయచ్చు. బట్ 1% గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. డబుల్ కానీ గ్రోత్ అయితే 4.5 times పెరుగుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ ఇదేనా గ్రోత్ సినారియో. నెక్స్ట్ కదా, నెక్స్ట్ ఇది. ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది ఇంతవరకు మీకు ఎవరన్నా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. 7.5%కి 15%కి డిఫరెన్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 లక్షల నుంచి 58 లక్షలు. ఎవరన్నా 58 లక్షలు కావాలనుకుంటారా, 13 లక్షలు కావాలనుకుంటారా? అందరూ తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకంటే మనం తెలివైనడుగా ఉండాలి అంతే. మన ప్రజలు కూడా తెలివైనడుగా ఉండాలి. నేను ఒక్కడనుకుంటే చేయలేదు. మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల, ప్రజల్ని చైతన్యవంతులు చేయాల. అదేదో నా ఒక్కడి రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు మీరంతా. కొంతమంది అజెండా ఉంటుంది, హిడెన్ అజెండా. కానీ చాలామందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం. నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. అందరూ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ 8% గ్రో అయితే ఈసారి ఎందుకయ్యా మనం 1% గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా. 1% నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం 3.5% ఎక్కువ గ్రో అయ్యాం. దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా. అందుకే యాక్షన్, నేను అందుకే నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా. అట్ట కాదు, నేనేమంటానంటే నేను మిమ్మల్ని ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారీతనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందని నన్ను. నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు రోడ్లు వేసాం. నిన్న అందరూ రోడ్లో వచ్చారు. లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు. కనపడలేదు డిఫరెన్స్. డెవలప్మెంట్ కాదా అది? పోలవరం శ్మశానం అన్నారు. ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం, పనులు పెట్టాం, భూమి విలువ పెరగల. రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది కదా. హైదరాబాద్ ఎట్ట పెరిగింది? సేమ్ థింగ్ కదా. 1 లక్ష రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరనే కొన్ని రోజులు పోతానే అది 1 కోటి అయింది. 1 కోటి 40 కోట్లు అయింది. 40 కోట్లు 100 కోట్లు అయిపోయింది ఎకరా. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎందుకు పెంచారంటే అది వితండవాదం. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను. ఏ సెక్టర్లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను. 22-23 పాలసీలు తీసుకొచ్చాను. పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాను. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాను. ఈరోజు ఇవన్నీ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతా. ఏ జిల్లా ఎట్ట గ్రో అయ్యారు చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యి రమ్మంటాను. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెడతాం. వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసి నేను అనుకున్న లక్ష్యాలను నెరవేరడం కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం. మినిస్టర్స్, సెక్రటరీస్, కలెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. అప్పుడు సాధ్యమవుతుంది. నేను ఒక్కడే చేస్తే కాదు, ప్రజలు కూడా చేస్తాం. ప్రజలకు ఏం చెప్పారు? నన్ను నమ్మారు. ఏమని నమ్మారు? అభివృద్ధి చేస్తారు, సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 58 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో, ఖర్చు పెడతారు కదా. పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మళ్ళీ ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం?
పేదవాళ్ళకి ఖర్చు పెడతాం. ఇట్ ఈస్ ఎ సైకిల్. సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అప్పులు చేసి ఎవరిస్తారు? ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడంలా. దట్ ఈస్ ది సినారియో. అప్పు తీసుకున్న తర్వాత కడతా ఉంటే నమ్మకం ఉంటే అప్పిస్తాడు, లేదంటే ఎందుకు ఇస్తాడు? ఒకరోజు మొహమాటంతో మాట్లాడతాడు, 2 రోజులు తప్పించుకుంటాడు, 3 రోజులు తిరగబడతాడు. నువ్వు నా డబ్బులు కట్టవా, కథలు మాట్లాడుతున్నావని. మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని వస్తే ఎదురాడాం. తెలంగాణలో ఇవన్నీ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము. దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఎప్పుడు నేను చెప్పేవాడిని, బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే, డబ్బులు రావాలంటే, తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం, క్రెడిబిలిటీ, రేటింగ్ ముఖ్యం. అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, కంపెనీకి కావచ్చు, వ్యక్తికి కావచ్చు. దానివల్ల నీకు ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి 13 లక్షలకు ఆగిపోతారా, 58 లక్షలు కావాలనా అని ఆలోచించుకునే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటే 58 లక్షల ఆదాయం వస్తుంది 47కి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి. అదే అతను అలాంటి వాళ్ళు ఉంటే ఈ 13 లక్షలు 21 లక్షల్లో ఇంకా ట్రాప్లో ఉంటారు. అది కూడా వస్తుంది చెప్పలేము. అప్పులు ఎక్కువైపోయినాక ఏం చేస్తారు? ఇప్పుడు ఇచ్చేవాడు అప్పులు ఇచ్చేవాడు రాడు. ఇప్పుడుండే ప్రస్తుతం రేట్ చూస్తే 160 ఉంది సార్. సినారియో చూస్తే 25 years అవన్నీ కూడా అప్పుడు అదే అప్పుడు పెరుగుతుంది, కానీ ఇది పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఇది తగ్గుతుంది. అంతే పెరుగుతుంది. చాలా రేట్లు పెరిగింది. అవును, ఇప్పుడు రేట్లు పెరిగింది. ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 25 years కి అదే రేషియో చూస్తేనే అంటే చెప్పలేము. ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు. అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూడాలి. దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పీపీపీ పెట్టుకుంటే పర్చేసింగ్ ప్యారిటీ. ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఉంది, అన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జపాన్కి పోతే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదు, డిఫ్లేషన్ ఉంది. ధరలు తగ్గుతున్నాయి, మన దగ్గర పెరుగుతున్నాయి. కొన్ని కంట్రీస్కి పోతే టూరిజం ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది. సినిమాలు తీయడం కూడా ఈజీ అయిపోయినాయి. ఇక్కడ కంటే అక్కడ తీయడం తక్కువ ఖర్చుతో అయిపోతున్నాయి. దీస్ ఆర్ ఆల్ వేరియస్ సినారియోస్ వీఆర్ ఫేసింగ్ నౌ. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే హోటల్లో కూడా ఒక రూమ్ చూస్తే ₹1,00,000. అక్కడ పోతే 20,000 30,000 వచ్చేస్తున్నాయి. సేమ్ రూమ్, సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అనామలీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం. సార్ ఇప్పుడు ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ సెంట్రల్ గవర్నమెంట్ సార్, ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3.5% వాళ్ళు పెంచాలి కదా, మన రాష్ట్రమే కదా, వాళ్ళకు ఉండేది 29 ఉన్నాయి కదా, అన్నిటికీ పెంచాలి కదా. మీకు మన చేతుల్లో ఉండే పనులు మనం చేసుకుంటూ వాళ్ళకి దగ్గర ఏం చేయాలో గట్టిగా మాట్లాడి అది ఎంతవరకు అవుతుందో అంతవరకు అవుతాయి. మనం ఒకరికే చేయరు, దేశానికి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలంటే మన సమర్థత పెంచుకోవాలి, మనం కష్టపడాలి, మనం తెలివితేటలతో బతకాలి. అదే నేను పిల్లలకు కూడా చెప్తున్నా. అందుకే ఎల్లుండి మళ్ళీ మేము రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎల్లుండి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఏది కూడా క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. టెక్నాలజీని కూడా నేను పర్ఫెక్ట్గా ఉపయోగించుకో ముందుకు పోవాలనుకుంటున్నాను. మీరు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నారు కానీ అది కూడా తయారు చేస్తున్న అప్ టు విలేజ్ వరకు పోతున్నాం. జిల్లా, దెన్ కాన్స్టిట్యున్సీ, మండల్, విలేజ్, దీని వరకు వెళ్తున్నాం. ఎక్కడైతే పర్ క్యాపిటా జిఎస్టిపి తక్కువ ఉందో, పర్ క్యాపిటా తక్కువ ఉందో దాని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఎట్లయితే నేను P4 తీసుకొచ్చానో సేమ్ థింగ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని నేచురల్గా ఉన్నాయి. విశాఖపట్నం
ఎక్కువ తలసరి ఆదాయం వస్తుంది, గ్రోత్ కూడా ఉంటుంది. నెంబర్ 1. తిరుపతి ఈజ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్, ఇట్ ఈజ్ ఎమర్జింగ్ ఎస్ ఎ జైంట్ ఇన్ ఫ్యూచర్లో. తిరుపతి బికాస్ కృష్ణపట్నం పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, సిటీ ఇవన్నీ వల్ల అది కూడా ఎమర్జ్ అవుతుంది. రాయలసీమ కూడా రాబోయే రోజుల్లో రాయలసీమ విల్ ఎమర్జ్. హార్టికల్చర్ 21% గ్రో అయ్యి అగ్రికల్చర్ 2-3% గ్రో అయ్యింది అనుకోండి. కోనసీమ విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్ కంపేర్డ్ టు అనంతపూర్ ఆర్ హిందూపూర్ ఆర్ కడప. దట్ సినారియో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి. నిన్నటి వరకు రాయలసీమలో మాకు బ్యాక్వర్డ్ అని చెప్పి మాట్లాడి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే మొన్నటి వరకు వెస్ట్ గోదావరి డెల్టా వాజ్ వెరీ రిచ్, భీమవరం ఆ ఏరియా. చింతలపూడి ఏరియా అంతా వెరీ పూర్. ఇప్పుడు రివర్స్ అయింది. పామ్ ఆయిల్ ఇక్కడ వచ్చింది. పామ్ ఆయిల్ 1,50,000 2 లక్షల ఆదాయం వస్తుంది. కెన్ ఇమాజిన్? దట్ ఈస్ ది ఎకానమీ ఈజ్ చేంజింగ్. మీరు ఎస్టిమేషన్ చేసిన ప్రొజెక్షన్కి ఓన్లీ ఇందాక చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ మాత్రమే ఎక్కువ ఉంది సార్. మిగతా సెక్టర్స్ పరిస్థితి ఏంటి? వాటి వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకే మీతో మాట్లాడింది నా 10 పాయింట్లలో జీరో పవర్టీ, ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, దెన్ వాటర్, then product perfection, logistics. I have taken up why logistics, industrialization, product perfection, industrialization, deep technology in all walks of life, Swachh Andhra Pradesh. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అవి ఫోకస్ చేస్తే తప్ప సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. టూరిజం ఈజ్ 20% గ్రోత్ రేట్ పెట్టుకున్నాను. ఇప్పుడుండే రూములు ఏమాత్రం చాలు, కనీసం ఒక 50,000 రూములకు టార్గెట్ పెట్టుకున్నాం. 100 రూములు వేసుకుంటే ఆవరేజ్న 500 హోటల్ రావాలి ఆంధ్రాలో. అందుకే నేను ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేదానికి. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. అగ్రికల్చర్ ఎందుకు గ్రో అయిందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళామో, డైరీకి వెళ్ళామో, ఆ 3 పికప్ అయ్యాయి. అగ్రికల్చర్ స్టాగ్నేషన్ వచ్చింది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీరు ఎక్కడ చూసినా 1/3 భూమిలో హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ జిఎస్టిపి ఈజ్ మోర్ దెన్ అగ్రికల్చర్ 2/3. అంటే 3 సెక్టార్ కంపేర్ చేసినప్పుడు సార్ సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ బెటర్. ఇండస్ట్రియల్ సెక్టార్ అయితే లో కనిపిస్తుంది యాజ్ పర్ టాప్ అండ్ నెక్స్ట్ దావోస్ వెళ్తున్నారు. మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం. అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద 10 లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి. వాళ్ళు మా దగ్గర లేదని 7 నుంచి 9కి ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు కనీసం 80 మటు కూడా ఇవ్వలేమంటున్నారు. 7 to 9 ఇస్తా ఉంటున్నారు. అగ్రిమెంట్ చేయమంటున్నాం. అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ 1 లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి. అది పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అన్నీ వస్తాయి, షిప్ బిల్డింగ్ వస్తుంది, లాజిస్టిక్స్కి వెళ్తాం, రోడ్లు వేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్లు చేస్తున్నాం. రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు నేషనల్ లెవెల్లో ఖర్చు పెడుతున్నాం. 3 ఏళ్ళకు పూర్తి అవుతాయి. దానిపైన 70,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం. మన రోడ్ల మీద అన్ని ఖర్చు పెడుతున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవ్రీ ఇంటిపైన సూర్యఘర్లో పవర్ జనరేట్ చేస్తాం. వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు. వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే 2 ఉన్నాయి ఇక్కడ రిలేటివ్లీ.
12 లక్షల కుటుంబాలు బీపీఎల్ని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేదని ఫస్ట్ 12 లక్షల ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయమన్నాను. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలంటే కిందవాడి పైకి రావాలి. పైవాడిని కిందికి లాగితే ఫలితం ఉండదు, దెబ్బతింటాం. అజేయం స్కై ఈజ్ ది లిమిట్, లెట్ దెమ్ గ్రో. కింది వాడికి వాడు సంపాదించిన డబ్బులో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ వల్ల పైకి వచ్చావు, పే బ్యాక్, గివ్ బ్యాక్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. Do we have information on poorest or the poor? I mean, No, we are having some rough estimates. people who don't have 2 square meals a day. You have information. అందుకే 2 స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసం ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం, 4,000 రూపాయలు ఇచ్చాం, 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంట్లో ఒకరికి 60 లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళందరూ దాంట్లో వచ్చేసారు. మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను, ఫస్ట్ ఫేజ్ 1 ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా, ఇంటి జాగా ఉండాలా, టాయిలెట్ ఉండాలా, గ్యాస్ ఇవ్వాలా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జీ ఈజ్ బెటర్ దెన్ ఎల్పిజి. నేను పిఎన్జీ పోతున్నా. ఇప్పుడు పిఎన్జీ 3 గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకే ఇస్తా, 15-20% తగ్గుతుంది. పైప్ లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు పిఎన్జీ అయితే. ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు, కరెంట్ మార్గం వాడుకుంటాడు. తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తా, ట్యాప్ వాటర్, ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం. ఇప్పుడు దీంతో మీకు ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఆ విలేజ్ హ్యాబిటేషన్, బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ చేయడం కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్ని తీసుకుపోయి కాంపోస్ట్ చేయడం, మళ్ళా పొలాలకు ఉపయోగించడం, ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్. దెన్ నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా. నువ్వు హాస్పిటల్ పోయి తగ్గుతుంది, మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇంట్లో పైన కరెంట్ ఉత్పత్తి చేస్తున్నావు, నీ వెహికల్కి నువ్వే ఛార్జ్. నేను అడిగాను మా ఊర్లో పోయి, మా ఊర్లో కూడా 6-7 వెహికల్స్ ఉన్నాయి, 10 వెహికల్స్ కార్లు ఉన్నాయి. పక్క ఊర్లో ఇంకొక 10 ఉన్నాయన్నారు, ఇంకొక ఊర్లో చూసి 20-30 ఉన్నాయన్నారు. పిల్లలు చదువుకున్నాక వాళ్లే పంపించేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో, నీకు ఖర్చు లేదు. యు గో ఎనీవేర్ అండ్ కమ్ బ్యాక్. సైకిల్కి చేసుకో ఛార్జింగ్, స్కూటర్కి చేసుకో. నేను 200 యూనిట్లు అందరికీ ఫ్రీగా ఇస్తున్నా, 300 యూనిట్లు 78,000 ఇస్తాం సబ్సిడీ. మిగిలింది నువ్వు బారో చేసుకో, నువ్వే పే చేసుకో, కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. నేనే ఇస్తా, తిరిగి కరెంట్ మాకి ఆ మిగిలిన కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఆ డబ్బులు తీరే వరకు అడ్జస్ట్ చేసుకుంటాం, తర్వాత మీకే ఇస్తాం అసెట్. దెన్ యూ కెన్ జనరేట్ పవర్ ఫర్ మానిటైజేషన్. డబ్బుల కోసం నువ్వు అమ్ముకోవచ్చు. సర్ప్లస్ పవర్ని ₹2.5 మేము ఇస్తాం ఇప్పుడు కొని. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది? స్టేక్ హోల్డర్స్ది, ప్రజలది. వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది, ఎంపీలది, మీడియాది. మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది. పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు, ఎవడు చూడడు, టేకర్స్ లేరు. సిబిఎన్ని ఏదో తిడితే సీఎం అని తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి. దట్ ఈస్ ది ప్రాబ్లం. సార్, ఇందాక మీరు మైనింగ్ విషయంలో చాలా మైనస్లో ఉన్నారు. దాని మీద మీరు ఏమన్నా చేస్తున్నా? ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది, ఈరోజు ఇది కూడా ఒక మీటింగ్ ఉంది, దాని మీద కసరత్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు, అవన్నీ కూడా కసరత్ చేసి విల్ స్ట్రీమ్ లైన్. సార్, మామూలుగా అయితే మంచి ప్రాఫిట్లో ఉండాల్సిన అవసరం కంప్లీట్గా దీంట్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని ఈ ఇయర్ ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అలవాటైపోయిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి. ఇంకా
ఎక్కడికక్కడ. నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి, అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ ఎక్స్టెంట్కి పోయాను, సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా. రెండోది, నువ్వు 300 అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది, అది కూడా పెడుతున్న సిస్టమ్. నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్. లేదు 5 నిమిషాలు 1 సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది, యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్, కరెక్ట్ ఇట్. చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను, ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా, డబ్బులు అడిగారా, అవినీతి ఉందా. సో దట్ నాకేంటంటే 1 పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్, నెవర్ ఇన్ ది హిస్టరీ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది, రైతు వచ్చాడు, వస్తానే నా ప్యాడీ ఉంది తీసుకోమంటున్నాడు, తీసుకోమంటే శాంపుల్స్ తీస్తున్నాం, అక్కడ మాయిశ్చర్ టెస్ట్ చేస్తున్నాం, దెన్ ఆర్డర్ ఇస్తున్నాడు, నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది. రైస్ మిల్లో ఏంటి, ఆటోమేటిక్గా మళ్ళీ మాయిశ్చరు టెస్ట్ చేస్తారు. 2 టాలీ కావాలి. మెషిన్ క్యాలిబ్రేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే వెయిట్స్ అండ్ మెజర్స్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేస్తున్నా, ఒకటే మెషిన్ ఇస్తాం. అది అయిన తర్వాత నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, వాడు పేమెంట్ అవుతుంది, అన్లోడ్ చేస్తాడు, వాడు తీసుకున్నట్టు పెడితే నెక్స్ట్ మూమెంట్లో డబ్బులు ఆయన అకౌంట్లో వేస్తా. 1 అవర్లో బ్యాంకు పోయి డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు కూడా పోవక్కర్లా, ఆన్లైన్లో పేమెంట్ పే చేసుకోవచ్చు. కెన్ యూ ఇమాజిన్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ. ఎల్లుండి ఐఎమ్ ఇనాగ్రేటింగ్ వాట్సాప్ గవర్నెన్స్. నువ్వు మెసేజ్ పెడితే పెట్టు, తెలియదు నువ్వు మాట్లాడు, నువ్వు వాయిస్ మెసేజ్ కన్వర్ట్ టు టెక్స్ట్ ఫర్ యాక్షన్, అగైన్ వాయిస్ మెసేజ్ నీకు వస్తుంది, దాన్ని డెవలప్ చేయమన్నా. దిస్ ఈజ్ వేర్ నేనేంటంటే టెక్నాలజీ ఉపయోగించుకొని పేదవాడికి ఏ విధంగా చేయాలి, ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు పోవాలని. కానీ కొంతమందికి ఇవి కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ స్టెప్. రియల్ టైమ్ గవర్నెన్స్ ఈజ్ దట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను సార్, మీరు మీ కంటెంట్ సంపద సృష్టి అనే దాని దృష్టిలో ఉన్నారు, మైనింగ్ లాంటి వాటిని. No, not only that. What I am saying, ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చే డెఫినెట్గా వీఆర్ అట్ ఇట్. క్వశ్చన్ లేదు, దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. నా దృష్టికి వచ్చింది, అవన్నీ చేస్తున్నాం. ఈ ప్రాధాన్యతలో ఒకసారి మీతో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నాను అనుకో, 15 నిమిషాలు కొన్నాను, 1 అవర్ తీసుకున్నారు, ఇంకో 15 మంది వెయిట్ చేస్తున్నారు, దాని తర్వాత మీటింగ్ ఒకటి ఉంది. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా, మెషిన్స్ కాదు కదా పనిచేయడానికి. కంప్యూటర్లకే అలసిపోతూ ఉంటాయి ఒకసారి. ఉంటాయి ఉంది అనలైజ్ చేశాం. ఒక 2-3-4 డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈరోజు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. జిల్లాల వారీగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నాం. మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం. రెవెన్యూ కలెక్షన్, జిఎస్టిపి కూడా వాళ్ళ బాధ్యత. ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ, లేకపోతే లీడర్ సరిగా లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, యూనిఫామిటీ రాదు. అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది. ఇప్పుడు అన్నీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా, రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతా. ఉండేవాళ్ళు కూడా మాకు తక్కువ ఉన్నారు మనుషులు, అది వేరే విషయం. మాకు ఉండేదే తక్కువ, చిన్న రాష్ట్రం అయింది, దాంట్లో కొంతమంది చెడగొట్టారు, అవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీథింగ్ విత్ సిస్టమ్. ఐటీ ఇవన్నీ పెట్టి లైన్లో పెట్టి విల్ స్ట్రీమ్ లైన్. ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ అయ్యింది 6 నెలలు 7 నెలలు అయింది అన్నట్టుకి. వీఆర్ రివ్యూయింగ్ సమ్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ నోటీస్డ్, వీఆర్ కరెక్టింగ్ సార్. 1 by 1. P4 కాన్సెప్ట్లో పీపుల్స్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పేదల్ని ధనికులు ఆదుకునే విధంగా. అంటే రిచ్ పీపుల్స్ మనకి రకరకాలు ఉన్నారు. అంటే కొంతమంది 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఇలా వాళ్ళ నుంచి మనం
అంటే కొంత 10 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, అంటే ఏమన్నా స్కీమ్స్ కానీ ఈ సీలింగ్ కానీ ఇలాంటివి? అంటే టు స్టార్ట్ విత్ వాట్ వీఆర్ థింకింగ్, ఇది విల్లింగ్నెస్తో చేసే పని. సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది, అందరి బాధ్యత. నేను జన్మభూమి పెట్టాను, అందరూ డబ్బులు ఇవ్వాల, కొంతమంది ఇచ్చారు. స్ఫూర్తి ఇంపార్టెంట్. ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు. ఒక 2 కోట్లు ఉన్నాయి, ఒక 10 కోట్లు ఉంది, ఒకరికి 50 కోట్లు ఉంది. ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే బిఈ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే యూ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళని 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా. భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడేంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో. నేను అందుకని నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్ళు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్గా కనీసం గ్రీన్గా కనపడొస్తుంది హిల్ అంతా. రేపు రాబోయే రోజులు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికీ. 2,200 కుటుంబాలు, ఇంకా 2,200 కుటుంబాలు సోలార్. సోలార్ ఇచ్చేసిన తర్వాత 2,200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను, గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు, ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, ఇంకా మడకల కోసం ఐటి కోసం కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది రేపటి నుంచి. దట్ ఈజ్ మోస్ట్ లివబుల్ ప్లేస్. అక్కడుండే వాళ్ళకి ఏం చేశారు, నేను గవర్నమెంట్లో చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్యాసు, నీళ్లు, ట్యాపు, కళ్యాణ్ డ్యామ్ ఉంది, అక్కడి నుంచి నీళ్ళు ఇమ్మన్నాం. అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం. ఇండ్లో ఒక 250 ఇండ్లు లేవు, అందరికి గట్టిచ్చేసేమన్నాం. మినిమం నీడ్స్ అది విలేజ్, మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా. మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాం. మ్యాంగో గార్డెన్ ఉంది, చెట్లు వీ కెన్ డయాగ్నస్. డ్రోన్ పంపించి, ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు, అది తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా కానీ డిసీజ్ వచ్చినా, వీక్ అయితే, అన్హెల్తీ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ చెప్తే అక్కడ టీం వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైంలో. దట్ ఈజ్ వేర్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారిగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని. తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా కాదు సార్, అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై, అంటే 10 కోట్లు ఉన్న వాళ్ళు, లేదా నేనేమంటానంటే అవి నెక్స్ట్ స్టెప్. బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరూ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో 1 ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తే ఎందుకు చేస్తూ ఉంటారు,
కొంతమంది అంటారు ఇట్లా మాట్లాడతా అంటారు. కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాం సార్, మీకోసం వచ్చాం, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, హ్యాపీనెస్. అంటే మీరు ప్రజలే ఆస్తి అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారు కదా? చేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ కాకుండా ఇంకేమన్నా? ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం రేషన్. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు వస్తాం. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్, హౌ టు హెల్ప్ హిమ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తాయి. ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది, ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది వేరే కల్చర్లో లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ లో కూడా మీరు నేను తిరుపతిలో ఒక మాట అన్నారు, 2 పిల్లలు ఉంటేనే ఖచ్చితంగా. అవును, అది పెడుతున్నా. తీసుకొస్తున్నారు సార్, ఒక పిల్లలు ఉంటే కుదరదు అనేది. తీసుకొస్తాం. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. ఆ రోజు ఆ చట్టం రిలవెంట్, ఇప్పుడు ఈ చట్టం రిలవెంట్. ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఎంపవర్మెంట్ ఈజ్ ద రియాలిటీ. ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్. లేదు, పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. మారిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం. ఆల్ లోన్స్ అన్నీ రీషెడ్యూల్ చేసి ఎట్లా చేయాలనేది మొత్తం చేస్తే నాకు రీఫైనాన్సింగ్ చేస్తున్నా ముందుగా. సార్ రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది, కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సార్, ఈ పిల్లలు లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్? ఇప్పటి నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి, రెట్రాస్పెక్టివ్ కాదు. ఇప్పటి నుంచి పెట్టాలి. అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా. అదే చూద్దాం, వర్కౌట్ చేద్దాం. సార్, ఇంకో చిన్న విషయం, మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి దీన్ని ఎలా, ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు, బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి, అట్ ది సేమ్ టైం మీకు. రాజకీయం, డెవలప్మెంట్ ఈజ్ ఎ పాలిటిక్స్. డెవలప్మెంట్ పాలిటిక్స్ ఈజ్ ఎ రియాలిటీ. పొలిటికల్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఐఎమ్ ఏ పాలిటీషియన్. నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను, ప్రజలు నన్ను నమ్మారు. నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు? మా కార్యకర్తలు తీసుకెళ్లారు, నాట్ బ్యూరోక్రసీ. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి, సూపర్ 6 వస్తుంది, మీకు ఈ పనులు అవుతాయి, మీ ఊరికి రోడ్డు వస్తుంది, మీ ఊరికి ఇంకోటి వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వాళ్ళు నమ్మారు. ఎవరు నమ్మారు? పార్టీ వాళ్ళు నమ్మారు. ఆ నమ్మి మాకు ఓటేశారు. తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం. చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను, దానికి కట్టుబడి ఉంటాం. పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళం, కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం. రెండోది, తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం. నో విక్టిమైజేషన్. తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. ఐఎమ్ వెరీ క్లియర్. మొన్న చూశారు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు. కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ వీఆర్ కంట్రోల్ చేస్తాం. లిక్కర్ విల్ కంట్రోల్. ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది. ముఠా కక్షలు, మత కలహాలు, లేకపోతే తీవ్రవాదం, రౌడీయిజం అన్నీ అణిచివేశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న డ్రోన్, సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం.
అది నిరంతరం ఉంటుంది, ఒక రోజుతో అయిపోయేది కాదు. దానికి కూడా ఎవిడెన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. పనిష్మెంట్ ఉండాలి, పగడ్బందీగా ఉండాలి. ఓకే, దేశంలో చట్టాలు అనేటివి మనం చూడాల్సిన గుర్తుపెట్టుకోవాల్సింది, టెంపరవరీగా కొంతమంది తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వీళ్ళంత వరకు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, చేయని వాడికి పనిష్మెంట్ రాదు, తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు, ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి తప్పదు. నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని, రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని. పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి, అంటే ఒకరిని చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే. ఎవరు వదిలిపెట్టరు, నలుగురు చంపితే నలుగురిలో ఎవరికైనా కోపం వస్తుంది. దిస్ ఆర్ ఆల్ మీకు అందరికీ, ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేసినట్టు. మీరంతా స్ట్రైట్గా ఉంటే కొంచెం కమ్యూనికేషన్లో ఇది వస్తుంది. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. కాబట్టి దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అనండి.